బిస్కెట్లను చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రేమించేవారు ఉండారంటే అతిశయోక్తి లేదు. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో వినియోగదారులు చూడగానే కొనుగోలు చేసేలా ఆయా కంపెనీలు తమ బ్రాండ్లు మార్కెట్లోకి వదులుతున్నారు. కానీ ప్రొడక్ట్ తయారీ విషయంలో మాత్రం ఏమాత్రం నాణ్యత పాటించలేదు. కొన్ని రోజుల క్రితం ఇటీవల హైదరాబాద్లోని అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి క్యాడ్బరీ చాక్లెట్ కొనుగోలు చేశాడు. తీరా కవర్ విప్పి తినేద్దామని చూసేసరికి అందులో పురుగులు బయటపడ్డాయి. దీంతో సదరు వినియోగదారుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలోని అచ్చం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి షాప్కు వెళ్లి హైడ్ అండ్ సిక్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసింది. అయితే ఇంటికి వెళ్లి ప్యాకెట్ విప్పి చూసేసరికి అందులో నుంచి చాలా పురుగులు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు కీలక ప్రకటన చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఫుడ్ ప్యాకింగ్ వెనుక అనారోగ్యం తెచ్చిపెట్టే పదార్థాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. మా నాన్న రాత్రి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాడు. పిల్లడికి తినిపిస్తుండగా చూసి ఈ బిస్కెట్ ప్యాకెట్ నిన్న అంగట్లో తీసుకొచ్చి తినిపిస్తుండగా చూడంగా దీంట్లో పురుగులు ఉన్నాయి. ఇలా చాలా మంది పిల్లలు ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పిల్లలకి ఏమైనా అయితే దీని పట్ల ఎవరు బాధ్యత తీసుకుంటారని పైన ఈ పార్లేజీ కంపెనీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇటువంటివి ఎటువంటి పిల్లలకు కూడా హాని కాకుండా చూసుకోవాల్సిందిగా కంపెనీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరడమైనది. నా పేరు మనోజ్ కుమార్, ఎంఎం కాలనీ.